ధర్మ సంస్థాపనార్థం తెనాలి వచ్చి దాదాపు 1 వీక్ దాటింది. తెనాలి నుంచి ఒకరు వచ్చారు ధర్మాన్ని కోరుకున్నారు. అంత పుణ్యాత్ములు మిగిలిన వాళ్ళందరూ. ఇప్పుడు విజయవాడ వచ్చిన్నాను. అది కూడా బెంగళూరు భాస్కర్ గారని మన పార్టీ అడ్వైజర్. ఒకసారి వెళ్ళండి, కృష్ణానది ఉంది కదా అని అన్నారు. వాల్యూస్ నాకైతే కనబడలేదు కాదు, లేవు. కంప్లీట్ స్వార్థంగా బతుకుతున్నారు, కంప్లీట్ లస్ట్తో బతుకుతున్నారు. కామమే మెయిన్ కాన్సెప్ట్గా జీవిస్తున్నారు. వాల్యూస్ మట్టిగడ్డ ఏం లేదు. ఏజ్ అయినోడు అలాగే ఉన్నాడు, ఏజ్ కానోడు అలాగే ఉన్నాడు, పెళ్ళైన వాళ్ళు అలాగే ఉన్నారు, ఉత్తమ వర్ణానికి చెందిన వాళ్ళు అలాగే ఉన్నారు, నీచ వర్ణానికి చెందిన వాళ్ళు అలాగే ఉన్నారు. శూద్రుడు అలాగే ఉన్నాడు, బ్రాహ్మణుడు అలాగే ఉన్నాడు. అది పరిస్థితి. ధర్మం వల్ల మట్టిగడ్డాలి, అంతా దోపిడీ, కామం. ఈ రెండే నాకు కనబడుతుంది. విజయవాడ దిగుతున్నా మాత్రం ధర్మాన్ని కాంక్షించే వాళ్ళు ఉన్నారు, చూడాలి. ఏ దేశం ఎగినా ఇంకా ఆ బ్యాచే కదా, కొత్తగా ఏముంటుంది. పరిస్థితి దారుణంగా ఉంది. విజయవాడ స్టేషన్ దుర్మార్గులు అడుగడుగునా ఉన్నారు. ధర్మాత్ములను ఎతకాల్సి వస్తుంది. ఒకప్పుడు ధర్మాత్ములు ఉండి దుర్మార్గులను ఎతకాల, ఇప్పుడు దుర్మార్గులే అన్ని దగ్గరలో ఉంది. నీ వెతుకుపోయేది ఏమీ లే, మట్టిలో కలిసేది. అయినా కూడా మురికి బుద్ధులు పోవడం. మురికి వీర్యంతో మురికి యోనిలో పుట్టినోడికి మురికి బుద్ధులు ఉంటాయి. అందుకే అంటారు ఏమని చెప్పేవాళ్ళు, నీచ యోని నుంచి పుట్టిన వాడికి నీచ లక్షణాలు అన్నారు. అది కనబడుతుంది. విలువలతో తల్లిదండ్రులు ఉంటే పిల్లలకి విలువలు వస్తాయి. విలువలు లేని తల్లిదండ్రులకు విలువలు ఉన్న పిల్లలు అని చెప్పుతారు. పుట్టరు. పెంపకం లోపం కాదు, ఇలా పుట్టుకే లోపం. నేను గమనించింది. పుట్టుక లోపానికి కారణం వీర్యం లోపం, వాళ్ళ కుటుంబ వ్యవస్థ లోపంతో కూడిన కుటుంబ వ్యవస్థ. తల్లిదండ్రులు విలువలతో కూడిన వాళ్ళకి పుట్టుంటే వాళ్ళకి పుట్టే వాళ్ళు కూడా విలువలతో కూడిన వాళ్ళే ఉంటారు. తల్లిదండ్రులు కామంతో పుట్టుంటే వాళ్ళకి అనేవాళ్ళు కూడా కామంతో పుట్టిన వాళ్ళే ఉంటారు. సమాజం నీచ స్థాయిలో దిగజారడానికి కారణం విలువలు లేని కుటుంబాలు. ఈరోజు పోరంబోకు రాజ్యాంగం, పోరంబోకు రూలింగ్, పోరంబోకు పాలనా వ్యవస్థ, సమాజం కూడా కామంతోనే బతుకుతుంది. కారణ జన్ములేడు ఎవడో పుట్టడం లేదు. కారణం కామంతో సంభోగం జరిగినప్పుడు కామాంధులే పుడతారు. సమాజం అంతా కామాంధుల సమాజమే తయారైంది. విలువలు మట్టిగడ్డ ఏం లేదు. దాన్ని మార్చి ధర్మ సంస్థాపన చేయాలని దీన్ని మొదలుపెట్టాను. నీచమైన వ్యవస్థలో, నీచమైన పాలనలో, నీచమైన ఆలోచన విధానంలో విలువలు ఎక్కడ ఉంటాయి?